శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురవే నమః. సూర్య భగవానుడు మనకు, ఆయన లేనిదే మనం బ్రతకలేము. పొద్దున సూర్యదేవుడు వచ్చిన నుంచి సాయంత్రం వరకు ఎన్నో పనులు చేసుకుంటాము. ఆయన వెళ్ళిపోగానే పశుపక్షాదులు జీవరాశులన్నీ కూడా నిద్రలోకి వెళ్ళిపోతాయి. ఇంకా పని ఉండదు. ఆయన ఉంటేనే అన్ని పనులు జరుగుతాయి. ఆయన గ్రహాలకు రారాజు సూర్యభగవానుడు. ఆయన పైన చిన్న స్తోత్రము ఇది మంచిగా ఇది మనం నేర్చుకొని రోజు ఆయనకు నీళ్లు తర్పణం చేసేటప్పుడు చదువుకోవాలి, పొద్దున సాయంత్రం. మనకు జీవితంలో ముందుకెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ స్తోత్రము. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నో ప్రణతోస్మి దివాకరం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నో ప్రణతోస్మి దివాకరం. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నో ప్రణతోస్మి దివాకరం. ఆయన ప్రత్యక్ష దైవం మనకు సూర్యనారాయణమూర్తి కాబట్టి మనము ఆయనకు నీళ్ళు తర్పణం చేసేటప్పుడు ఆయన 7 నామాలు జపించుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ స్తోత్రం కూడా జపించుకోవాలి. ప్రతి ఆదివారము సూర్యుని దినం అంటారు. ఆ రోజు మనం రోజు చేయకపోయినా కనీసము ఒక ఆదివారం రోజైనా ఆయనకు నీళ్లు తర్పణం ఇచ్చి ఆయనను తలుచుకోవాలి. ఆయనను సప్తాశ్వారోహణుడు అంటారు కాబట్టి ఆయన 7 సార్లు ఏది చేసినా ఎక్కువ మట్టుకు 7 సార్లు చేయాలంటారు. కాబట్టి 7 నామాలు జపించుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి.